హాయ్ ఎవ్రీవన్. వెదర్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో, దాంతోపాటు వర్షం కూడా పడుతుందన్నమాట. ఇంకేముంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా వేడివేడిగా. సో నాకు కూడా అలానే అనిపించింది అనమాట. కానీ రొటీన్గా పకోడీలు బజ్జీలు కాకుండా ఈసారి వెరైటీగా చేద్దామని ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ఇదేంటి ఆమ్లెట్ అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ చూపిస్తుంది, పిచ్చిది అనుకుంటున్నారా? పిచ్చిదని కాదండి, నేను ఇప్పుడు స్పానిష్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ దానికి నేను 2 eggs అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక ఆనియన్, ఒక చిల్లీ, ఒక పొటాటో సరిపోతుంది. నేను వీడియోలో 2 చూపించాను కానీ ఒక పొటాటో సరిపోతుంది అనమాట. అలానే ఒక క్యారెట్, ఇంకేమైనా మీరు వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే అది నేనైతే వెజిటేబుల్స్ని తీసుకొని సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పొటాటోస్, క్యారెట్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గించాలన్నమాట. సో అవి మగ్గేలోపు ఇక్కడ 2 eggsని తీసుకున్నాను కదా, అది ఒక గిన్నెలోకి ఆ 2 eggs కూడా అందులో వేసి బాగా బీట్ చేస్తున్నాను. మనము ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది. సో బాగా బీట్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పెప్పర్, 1/2 స్పూన్ పెప్పర్, అలాగే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వెజిటేబుల్ మిక్చర్ అయితే బాగా రెడీ అయిపోయింది కాబట్టి అది కూడా ఇందులో ఈ గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత కడాయిలో అయితేనే ఆమ్లెట్ అనేది బాగా వస్తుందన్నమాట. ప్యాన్ మీద కంటే ఇందులో అయితేనే ప్లఫీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకొని ఈ మిక్చర్ ఉంటుంది కదా, ఫస్ట్ కొంచెం వేసి దానిపైన చీజ్ కూడా వేసి ఆ తర్వాత మిగిలింది కూడా వేసేయాలి. చీజ్ లేకపోతే మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు అనమాట. సో ఆమ్లెట్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకు ఇలా చూస్తేనే తినాలనిపించింది, కానీ ఇంకొక సైడ్ కూడా బాగా కాలాలి కదా. ఇదండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే కెచప్తో తినేసాను అనమాట. చాలా బాగుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా వీడియోని సేవ్ చేసి లైక్ చేసి ఇంకా వెంటనే మీ ఇంట్లో కూడా చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కానీ ఆమ్లెట్ అయితే సూపర్.